హాయ్ అండి. రాగి పిండిని మనమైతే ఇంట్లోనే చాలా ఈజీగా అయితే తయారు చేసేసుకోవచ్చు. రాగులని అయితే తీసేసుకుని చాలా నీట్గా అయితే వాష్ చేసేసుకోవాలి. వాటిని నానబెట్టుకొని 2 డేస్కి అయితే మనకి ఇలా మొలకలు వచ్చేలాగా అయితే ఇలా మూట అయితే కట్టేసుకోవాలి. ఇలా మొలకలు రావడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. నేనైతే ఒక రోజంతా నానబెట్టాను. నానబెట్టి మరుసటి రోజు అయితే కనుక ఒక క్లాత్లో వేసేసి వీటిని అయితే ఇలా క్లాత్లో వేసి కట్టేసాను. మొలకలు చూసారా చాలా బాగా అయితే వచ్చినాయి కదా. ఇలా రావడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇలాగే పెసలను కూడా చేసుకోవచ్చు. పెసలను ఇలా మొలకలు వచ్చాక అయితే మనం పెసరట్టుకి అయితే మనం వాడుకోవచ్చు. వీటిని అయితే మనం ఎండలో వేసేసుకోవాలి. ఇలా మొలకలు వచ్చాక బాగా అయితే ఎండబెట్టేసి మనం పిండి కింద అయితే జల్లించేసుకోవాలి. దీన్ని రాగి జావగా అట్టు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మనకి బయట కొంటే కల్తీ అన్న ఉంటుందేమో అని భయం కదా. మనకి ఏ భయం అయితే ఉండదు. దీంట్లో మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా స్మూత్గా అయితే వచ్చేసింది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. చాలా అయితే ఇలా వాష్ చేయడం వల్ల చాలా చూడడానికి చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.